अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले दिग्वाल गांव में कांग्रेस पार्टी ने हिमायत याफ्ता सरपंच उम्मीदवार मोहम्मद अहमद अली को भारी अक्सरियत से कामयाबी हासिल की। नायब सरपंच वेंकट रेड्डी, कोहिर मंडल पार्टी सदर रामलिंगा रेड्डी ने 12वां वार्ड मेंबरान के साथ कामयाबी हासिल की। सरपंच, नायब सरपंच और वार्ड मेंबरान की जानिब से उन्होंने गांव के तमाम लोगों का शुक्रिया अदा किया। सोपुटन आता कांग्रेस पार्टी रामलिंगारेड्डी मंडल के रामलिंगारेड्डी मंडल के कांग्रेस पार्टी जिंदाबाद रामलिंगारेड्डी पटेल जिंदाबाद నిన్న ఏదైతే 14 తారీఖు రోజు జరిగిన ఎన్నికల్లో కోహిర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 18 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజైతే ఏదైతే మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాని ఎంత బలం ఉందన్నది ప్రజల ద్వారా తెలియపరిచింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో ఆ పథకాలకు ఆశీనులై జనాలంతా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీని విజయ బాటలో పట్టించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ అధ్యక్షుని తరఫున కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ఈరోజు జనాలు చూపించారు. టీఆర్ఎస్ 4 సీట్లకే పరిమితమైంది 23 స్థానాల్లో. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ అనేది రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కోరుచున్నాను. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన పథకాలు ఉన్నాయో, బియ్యం కానీ, బస్ ఫ్రీ కానీ, కరెంట్ ఫ్రీ కానీ, మరియు ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు లబ్ధి కుదురుతుందని ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ సురక్షిత్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గారు కానీ, మరి ఇతర నాయకులు గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి వాళ్ళ సమక్షంలో మేమందరం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక ముందు కూడా కార్యకర్తలు అండగా ఉండి ఇక ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తామని కోరుచుకుంటున్నాను. గ్రామ ప్రజలు ప్రతి గ్రామంలో కూడా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. అంటే కూడా ఇప్పుడు గతంలో మన కాంగ్రెస్ సర్పంచులు లేరు కాబట్టి కొద్దిగా కుంటుబడి ఉన్నది. ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో సర్పంచులను తీసుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తామని కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై కాంగ్రెస్.